అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలోని జంగాల కాలనీలో పొల్లయ్య అనే వ్యక్తికి చెందిన బిందెల షెడ్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అయితే అర్ధరాత్రి ఈ ప్రమాద ఘటన చోటు చేసుకోవడంతో అక్కడున్న స్థానికులు మంటలను ఆర్పలేకపోయారు. దీంతో షెడ్డులో ఉన్న 10 లక్షల విలువ చేసే విలువైన సామాగ్రి, బిందెలతో పాటు ద్విచక్ర వాహనం కూడా పూర్తిగా అగ్నిలో దగ్ధమైంది. ఇంటి పైకప్పు మొత్తం అగ్నికి ఆహుతయింది. దీంతో యజమాని పుల్లయ్య బిందెల వ్యాపారమే జీవనంగా కొనసాగిస్తున్న క్రమంలో ఇలా గ్యాస్ పేలి ప్రమాద ఘటన చోటు చేసుకోవడంతో 10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. తనకు 8 మంది ఆడపిల్లల సంతానం ఉన్నారని, వారంతా నా బిందెల వ్యాపారంతోనే జీవనం కొనసాగిస్తున్నామని, అయితే ఈ ప్రమాద ఘటనతో కుటుంబం మొత్తం నిరాశ్రయమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాద ఘటన నుండి కోలుకుని జీవితం గడపాలంటే ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, లేకపోతే తనకు మరో జీవనాధారం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 4000 బిందెలు విపరీతమైన మంట, కోళ్ళు మొత్తం కోళ్ళుగా వీడియో ఉందా తీసినది? దాని కరెంట్ తీయాలంటే అది అంతా మిక్సింగ్ అయ్యి దూరం అయిపోయింది. బండి గిండి మొత్తం కలిపిన దానికి ఆ నంబర్ రెండు తీసుకుంటా. ఇప్పుడు ఈరోజు ఆరోగ్యం బాగలేక ఇంటికి పోయి టాబ్లెట్ వేసుకుని ఇంటికాడ పండుకున్నాను. మంచికి బాగలేక ఇప్పుడు బండి మొత్తం వచ్చేసి బైక్ కాలిపోయింది, బండిగా అన్ని మొత్తం కాలిపోయినాయి. ఇంకేం లేదు, బిందెలు కాలిపోయినాయి, బిందె గుడిసెలు ఆటి పొట్టం కాలిపోయినాయి, అన్ని కాలిపోయినాయి. 10 లక్షలు నష్టం. ఇప్పుడు నన్ను ఎట్లా చేస్తారో మీరే తల్లిదండ్రి, మీరే ప్రభుత్వమే మాకు మేలు చేయాలా. ఇట్లా నా బతుకు ఇట్లా ఉంది, ఇంకా ఏం ఆధారం లేదు, మాకేం భూమి లేదు, ఇంకోటి లేదు ఏం లేదు. ఇదే ఈ కొట్టామే, ఇదే జీవనం, బిందెల వ్యాపారం ఇదే మాకు జీవనం అయ్యా. మీరు ఏం చేస్తారు?